అందులో భాగంగా మన డిస్ట్రిక్ట్ చీఫ్ గెస్ట్ మన ప్రియతమ చైర్మన్ గారు శ్రీ పల్లక్ రెడ్డి సార్ గారిని గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేసి మాట్లాడుతూ వేదికపై ఉన్నటువంటి నేషనల్ టర్మరిక్ బోర్డు సెక్రటరీ యంగ్ అండ్ డైనమిక్ శ్రీమతి భవానీశ్రీ మేడం గారికి, అదేవిధంగా స్పైసెస్ బోర్డ్ డైరెక్టర్ రీసెర్చ్ మేడం రేమశ్రీ గారికి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ అంకిత్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు, నా మిత్రులు, నా ఆత్మీయుడు బడుగు గంగాధర్ గారికి, గారికి, ఈ సెల్లర్ బయర్స్ సమావేశానికి విచ్చేసినటువంటి నా రైతు సోదరులకు, ట్రేడర్స్కు, ఎక్స్పోర్టర్స్కు, అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇప్పటి వరకు అనేక మంది పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు. నేషనల్ టర్మరిక్ బోర్డు ఇనాగ్రేట్ ఫంక్షన్ తర్వాత ఆ ఫంక్షన్ కూడా ఇదే హోటల్లో నేషనల్ టర్మరిక్ బోర్డు ఇనాగ్రేట్ ఫంక్షన్ కూడా ఇదే హోటల్లో జరిగింది. ఆ జరిగినటువంటి హాల్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఒక మంచి పెద్ద హాల్లో పెట్టుకొని మొట్టమొదటి బయర్ సెల్లర్స్ మీటు పెద్ద ఎత్తున రైతుల్ని, ట్రేడర్స్ని, ఎక్స్పోర్టర్స్ని ఆహ్వానించి ఒక పెద్ద హాల్ తీసుకొని ఈ సమావేశం పెడదామని చెప్పేసి ఈ పెద్ద హాల్లో సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు చాలామందికి చాలా విషయాలు తెలియదు. చాలామంది రాజకీయంగా వేరే వేరే మాట్లాడినప్పటికీ నేను రాజకీయాలు మాట్లాడదలుచుకుంటే ఆ రోజు కూడా సంక్రాంతి రోజు నేషనల్ టర్మరిక్ బోర్డు ఫార్మేషన్ చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదేశించిన వెంటనే కొచ్చి నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్, మా డైరెక్టర్స్ ఫార్మేషన్ డే రోజు ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఎవరు ఇంతవరకు బయట చెప్పలేదు. చాలా మంది చాలా మాట్లాడుతున్నారు, కానీ ఈ రోజు స్పష్టంగా లోపల జరిగిన విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఆ రోజు మొదటగా నాకు మీరు బోర్డు చైర్మన్ అవుతున్నారని చెప్పేసి మా స్పైసెస్ బోర్డ్ సెక్రటరీ గారు నాకు సాయంత్రం 6 గంటలకు ఫోన్ చేస్తే ఇట్లా సమావేశం హోటల్ ఫైనల్ చేసినామంటే, హోటల్ కాదు మేడం, మనం అఫీషియల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలా, కలెక్టరేట్గా పెడతామని చెప్తే మేడం గారు కలెక్టర్ గారు ట్రై చేసిండ్రు. మా డీడీ గారు కూడా కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళ సీసీతో మాట్లాడిండ్రు. కలెక్టర్ గారు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయకుండా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఆ విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు కూడా చెప్పలే విషయం. మా డీడీ గారు కలెక్టర్ ఆఫీస్తో మాట్లాడిండ్రు, మా స్పైసెస్ సెక్రటరీ గారు కూడా మాట్లాడిండ్రు, కానీ రాజకీయం చేయొద్దని ఉద్దేశంతో మాట్లాడలేదు. వాస్తవాలు కూడా చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది, ఎవరెవరో ఏదెవరో మాట్లాడుకుంటారు. కాబట్టి ఆ రోజు సంక్రాంతి పండుగ ఎవరు వస్తారో మా ఆఫీసులో అందుబాటులో లేరు, ఇవన్నీ విషయాలు చెప్పారు అధికారులు. కానీ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఈరోజు ఆ విషయాన్ని ప్రపంచానికి తెలాలి, సమాజానికి తెలియాలి. కాబట్టి ఆ విషయాన్ని మేము ముందుస్తున్నాను ఈరోజు. కాబట్టి సరే, ఆ విషయాన్ని వదిలేద్దాం. మన టర్మరిక్ బోర్డ్ ఫార్మేషన్ తర్వాత మాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రేమశ్రీ గారు మాకు ఆ రోజు టర్మరిక్ బోర్డు ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. ఆ తర్వాత మా ప్రభుత్వం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఈ బోర్డు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా, ఒక ఫుల్ టైం ఐఏఎస్ ఆఫీసర్ని బోర్డుకు మనము ఇచ్చి ఈ బోర్డుని ఏ రకంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలా, రైతులకు ఏ విధంగా సేవలు అందించాలా, ఈ టర్మరిక్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి అనేకమైనటువంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్షన్స్ ఏదైతే ఉందో, మనం ఈ పసుపుని
ఓన్లీ వంటలకు మాత్రమే కాదు, మిగతా మెడిసినల్ వాల్యూస్ విషయంలో కానీ, కాస్మెటిక్స్ విషయంలో కానీ, న్యాచురల్ కలర్స్లో కానీ, కలర్స్లో కానీ, ఇంకా ఏ రకంగా ఉపయోగపడేటువంటి విషయంలో మనం కొంత రీసెర్చ్ చేయించాలి. ఇంకా దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలా. మన చాలామంది ఈ ప్రాంతంలో, మన ప్రాంతంలో రైతులు, నేను కూడా బోర్డు చైర్మన్ అయ్యేంత వరకు కూడా పసుపు అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, పక్కన ఉన్నటువంటి తమిళనాడులో, లేకుంటే కర్ణాటకలో, పక్కన మహారాష్ట్ర కొద్ది భాగమే ఈ పసుపు ప్రొడక్షన్ అవుతుందచ్చు అనేటువంటి ఆలోచనలో నేను కూడా ఉండేవాడిని. కానీ వాస్తవంగా ఈరోజు దేశవ్యాప్తంగా పసుపు 7 లక్షల ఎకరాల్లో పసుపు సాగు అవుతుంది. దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో, 27 రాష్ట్రాల్లో కూడా పసుపు సాగు అవుతుంది. చాలామంది ఈ ప్రాంత రైతులు అనుకుంటా ఉన్నారు, గత 2 సంవత్సరాల పసుపు రేటు ఎందుకు పెరిగింది అంటే, పసుపు రేటు పెరగడానికి కారణం మేము ప్రొడక్షన్ తగ్గించుకున్నాం కాబట్టి పసుపు రేటు పెరిగిందని అనుకుంటున్నారు. కానీ 2017-18లో 2,50,000 ఎకరాలు ఉన్నటువంటి పసుపు ప్రొడక్షన్ ఈరోజు 7 లక్షల ఎకరాల పైచలకు ఉంది. పసుపు అత్యధికంగా పండిస్తున్నటువంటి రాష్ట్రము మహారాష్ట్ర. మహారాష్ట్రలో 2 లక్షల ఎకరాల పైచలకు పంట పండుతుంది. ఆ తర్వాత ఒరిస్సా ఉంది, చిన్న రాష్ట్రం. ఒరిస్సాలో 60,000 ఎకరాల పైచలకు పంట పండుతుంది. ఆ తర్వాత తమిళనాడు 58,000 ఎకరాలు పడుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పక్కన కూడా 56,000 ఎకరాలు పడుతుంది. మధ్యప్రదేశ్లో కూడా 50,000 ఎకరాల పైచలకు పంట పండుతుంది. కర్ణాటకలో 25,000 నుంచి 30,000 ఎకరాలు పంట పండుతుంది. ఇంకా అనేక రాష్ట్రాల్లో, జమ్మూ కాశ్మీర్లో కూడా 20 ఎకరాలు పంట పండుతుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా 20,000 ఎకరాలు పంట పండిస్తూ ఉన్నారు. హర్యానాలో పండుతుంది, రాజస్థాన్లో పండుతుంది, ఉత్తరప్రదేశ్లో పండుతుంది, ఉత్తరాంచల్లో పండుతుంది, ఛత్తీస్గఢ్లో పండుతుంది. అన్ని రాష్ట్రాల్లో పసుపు పంట పండుతుంది. పసుపు రోజు ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు కూడా పసుపు రేటు తగ్గకుండా ఏ రకంగా ఎక్స్పోర్ట్ పెంచాలా, ఏ రకంగా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ని తీసుకొచ్చి పసుపు రేట్లకు ధర తగ్గకుండా ప్రయత్నం చేయాలా, ధర మంచిగా వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంది. భారత ప్రభుత్వంలో అనేక విధాలుగా ఇప్పుడు గతంలో మన ఎక్స్పోర్ట్ టర్మరిక్ 2002లో ఒక 100 కోట్లు ఉంటే ఈరోజు 1,900 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 2030 వరకు 6,000 కోట్ల ఎక్స్పోర్ట్ పెంచాలని చెప్పేసి భారత ప్రభుత్వం టార్గెట్ తీసుకొని ముందుకెళ్తా ఉంది. కామర్స్ మినిస్ట్రీ ఈ విషయాన్ని స్పష్టంగా ఒక టార్గెట్ నిర్ధారించుకొని దీన్ని 6,000 కోట్ల ఎక్స్పోర్ట్ ఏ విధంగా పెంచాలని ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఇంతకుముందు సోదరుడు తిప్పారెడ్డి చెప్పాడు, దేశంలో దాదాపు 20 రాష్ట్రాల్లో పసుపు ఉంటుంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో కానీ, ఏ మార్కెట్లో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, అల్లరి లేదు, ధర్నాలు లేవు, రాస్తారోకోలు లేవు. ఎక్కడ ఎందుకైతుందనే విషయంలో వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా వారు చెప్పింది చాలా కరెక్టు. నేను కూడా ఆ రోజు కలెక్టర్ గారితో మాట్లాడాను. కలెక్టర్ గారితో మాట్లాడితే వెంటనే జాయింట్ కలెక్టర్ గారిని పంపించారు. తర్వాత జగిత్యాల కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. కలెక్టర్తో మాట్లాడేసి చెప్పకూడదు చాలా విషయాలు మాట్లాడాను. ఇద్దరు కలెక్టర్తో మాట్లాడాను. మన రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు నాకు చాలాసార్లు ఫోన్ చేసిండు, 2-3 సార్లు ఫోన్ చేసిండు. నేను వారి పెద్దలు స్పష్టంగా చెప్పాను, సార్ ఈ పసుపు 21 రాష్ట్రాల్లో పండుతుంది, కానీ ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది లేదు. మరి ఇక్కడ ఎందుకు ఇబ్బంది వస్తున్న విషయంలో మనం ఒక లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇబ్బంది రావడానికి కారణం ఏంటి, ఆ మూలం ఎక్కడ ఉంది, ఎందుకు వస్తుంది, ఈ విషయాలన్నింటినీ కూడా మనం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా, రాజకీయం అంటే నిన్ను నేనంట నన్ను అంటావు సార్, అవన్నీ పక్కకు పెడదాం. మన మీద ప్రభుత్వాలు ఒక బాధ్యత ఇచ్చినాయి. ఆ బాధ్యతకు న్యాయం చేయడం కోసం రైతులకు ఇబ్బంది కలగకుండా మనం ఏ రకంగా ముందుకెళ్ళాలా మీరు కలెక్టర్ గారితో మాట్లాడండి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే మనమంతా కూర్చుందాం, రైతులను పిలిపిద్దాం, ట్రేడర్స్ పిలిపిద్దాం, కమిషన్ ఏజెంట్లను పిలిపిద్దాం, అందరిని కూర్చోబెడదాం, అందరితో మాట్లాడదాం. ఎందుకు దేశంలో ఎక్కడ లేనటువంటి సమస్య నిజామాబాద్ ఎందుకు వస్తుంది అనే విషయాన్ని మనం ఒకసారి దీన్ని ఆలోచించాలని చెప్పి కలెక్టర్ గారు నేను చెప్పడం జరిగింది. చేస్తామని చెప్పారు, చేస్తున్న రోజు ముందు ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. తప్పకుండా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ రకంగా న్యాయం చేయాలనే విషయంలో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సోదరుడు గడువు గంగాధర్ గారు చెప్పారు, నేను కూడా చైర్మన్ గారికి గడువు గంగాధర్ గారికి ఒకే విజ్ఞప్తి చేస్తున్నా, మనం అందరం కలిసి రైతు సంక్షేమం కోసం పనిచేద్దాం.
అందరినీ కూడా సమన్వయం చేసుకుందాం. రైతు కోసం మనం ఏదైనా చేస్తామో ట్రేడర్ కూడా ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ ఇబ్బందులు కూడా పరిష్కారం కోసం మనం పనిచేద్దాం. మనమందరం కలిసి మన మార్కెట్ ముందుకు తీసుకెళ్దాం. ఒక నిజామాబాద్ ఏఎంసీకే ప్రతి సంవత్సరం పసుపు ద్వారా 10 నుంచి 15 కోట్ల ఆదాయం వస్తుంది. 1% కమిషన్ వస్తే 15 కోట్ల ఆదాయం వస్తుంది. అట్లా దేశంలో అన్ని మార్కెట్ కమిటీలకు కూడా రైతుల ద్వారా ఆదాయం వస్తుంది. ఆ రైతు సంక్షేమం కోసం మార్కెట్ కమిటీలు ఏ విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచన కూడా మార్కెట్ కమిటీ చేయాల్సిన అవసరం ఉంది. నేను చైర్మన్ అయిన తర్వాత దేశ ప్రజలకు నాకు బోర్డులో నేను సెక్రటరీగా ఇద్దరుగా ఉన్నాను. మిగతా డైరెక్టర్ అంతా అఫీషియల్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇంకా బోర్డు పూర్తిగా ఫార్మేషన్ కాలేదు. అయినప్పుడు కూడా ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసిండ్రు. అందరు అఫీషియల్ డైరెక్టర్సే. మాతో పాటు అగ్రికల్చర్ సెక్రటరీ, ఆయుష్ సెక్రటరీ, స్పైసెస్ బోర్డ్ సెక్రటరీ, అదేవిధంగా మన కామర్స్ సెక్రటరీ గారు, కామర్స్ జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, ఇంకా మిగతా అందరు అఫీషియల్స్ ఉన్నటువంటి సమావేశంలో నేను ఒక సూచన చేయడం జరిగింది. కొన్ని ఆ విషయాల్లో చాలామంది అటు మన అగ్రికల్చర్ సెక్రటరీ మీ ప్రొడక్షన్ అంతా మేమే చూస్తామన్నారు. బోర్డు ప్రొడక్షన్ చూడాలి, ప్రొడక్షన్ అంతా మేమే చూస్తామన్నారు. సార్ ప్రొడక్షన్ అంతా మీరే చూడండి. ప్రొడక్షన్ అంతా కూడా మీరు చూడాలంటే టర్మరిక్ ఫార్మర్స్ కోసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి హార్టికల్చర్ చూసేది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చూస్తారు. కాబట్టి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా నేషనల్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ స్టేట్లో ఉన్నటువంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అక్కడ సూపర్వైజన్ చేసేటువంటి బాధ్యత ఉంటుంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రైతులకు ప్రొడక్షన్లో ఏ రకమైనటువంటి సహాయం చేస్తుంది, ఏ రకమైనటువంటి ఇన్పుట్స్ ఇస్తుంది, ఏ రకంగా మీరు పనిచేస్తున్నారనే విషయంలో మనమందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సార్. కాబట్టి మనం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల హార్టికల్చర్ కమిషనర్తోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నేను చెప్పడం జరిగింది. దానికి అందరు కూడా సమ్మతి తెలియజేసారు. దీన్ని సమన్వయం చేసుకోవాలంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్లో అన్ని పనులు మేము చూస్తామంటున్నారు. కాబట్టి మీరు ఏ రకంగా రైతులకు హెల్ప్ చేయగలుగుతున్నారు, ఏ రకంగా మీరు సూచనలు చేయగలుగుతున్నారు, ఏ రకంగా మీ ద్వారా హెల్ప్ జరుగుతుంది అనే విషయంలో మనం ఒకసారి కూర్చుందామంటే వాళ్ళు దానికి అంగీకరించారు. త్వరలోనే ఆల్ స్టేట్స్ హార్టికల్చర్ కమిషనర్స్తో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా ఇంకో సూచన కూడా చేయడం జరిగింది. పసుపుకు సంబంధించి ప్రొడక్షన్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటే మార్కెటింగ్ వచ్చేసరికి ఆల్ ఏఎంసీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే పసుపు ఎక్కువ ఉన్నటువంటి ఏఎంసీస్ ఉంటాయో, ఎక్కువ అమ్మేటటువంటి ఏఎంసీస్ ఉంటాయో, పెద్ద మార్కెట్లు ఉంటాయో, ఆ పెద్ద మార్కెట్ ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి మార్కెటింగ్ కమిషనర్స్తో కూడా ఒక సమావేశం పెట్టుకున్నామని చెప్తే అది కూడా దాన్ని కూడా వాళ్ళు అంగీకరించడం జరిగింది. మేము బోర్డు ఇప్పుడు ఏర్పాటైంది. మా బోర్డు కొంత నిలుదొక్కుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మీ అందరూ తెలుసు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిన వేరుపడిన తర్వాత అమరావతి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉందో మా బోర్డు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ స్పైసెస్ బోర్డు నుంచి మనం వేరుపడ్డాం కాబట్టి స్పైసెస్ బోర్డు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ కానీ, ఆఫీసులు కానీ ఇవన్నీ కావాలంటే సమయం పడుతుంది. మనం అనుకున్నంత వేగంగా అన్ని పనులు కావు. కాబట్టి బోర్డు నిలదొక్కుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి మా రీసెర్చ్ డైరెక్టర్ రేమస్ ఈవెన్ గారు అడ్మిన్ కూడా వాళ్ళు చూస్తారు. కాబట్టి ఎంత తొందరగా మన స్పైసెస్ బోర్డు నుంచి మా టర్మరిక్ బోర్డుకు అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ వేగంగా పనులు పూర్తి వాళ్ళకి సహకరిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి అదేవిధంగా మిగతా అన్ని విషయాలు కూడా మన భవిష్యత్తులో పసుపోడు నిలదొక్కుని రైతుల కోసం ఏ రకంగా మేము సేవ చేయగలుగుతాం, రైతులకు ఏ రకంగా మేలు చేయగలుగుతాం, రైతులకు ఏ రకంగా ఇప్పటి వరకు మన స్పైసెస్ బోర్డు ద్వారా ఏ రకమైనటువంటి ఇన్పుట్స్ ఇచ్చినాం, టార్పాలిన్స్ కానీ, బాయిలర్స్ కానీ, పాలిషర్స్ కానీ, ఇంకా భవిష్యత్తులో పసుపు భూమిపైన ఆరబెట్టకుండా ప్లాట్ఫామ్స్ కానీ, ఇంకా ఏ రకంగా ప్రొడక్షన్ తర్వాత మళ్ళీ మనము ప్రొడక్షన్ వాళ్ళు పసుపు విత్తిన తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ క్లాసెస్, టూర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయాలని చెప్పేసి బోర్డు ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మన ఏదైతే తిరుపతి రెడ్డి గారు ఎఫ్ఈఓ గురించి చెప్పారో ఆ ఎఫ్ఈఓ ద్వారా వాళ్ళు నిలదొక్కుంటే ఆ ఎఫ్ఈఓ మంచి సక్సెస్ఫుల్గా నడిస్తే ఆ ఎఫ్ఈఓ ద్వారా ట్రేడర్స్ కానీ
ఇక్కడికి వచ్చినటువంటి ఎక్స్పోర్టర్స్ కానీ వాళ్ళు మంచి నాణ్యమైనటువంటి పసుపు ఇస్తాము, మంచి ధరకి ఇస్తాము, మీకు మీడియేటర్స్ లేకుండా మేము అందిస్తామంటున్నాం. కాబట్టి ఆ ఎఫ్ఈఓలని ఇక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్ కానీ ప్రోత్సహించి వాళ్ళందరికీ సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు సక్సెస్ అయితే ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కూడా ఎఫ్ఈఓ ద్వారా వాళ్ళలాగా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఆ రకంగా మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో మేము రెగ్యులర్గా మా సెక్రటరీ మేడం మేము రోజు మాట్లాడుకుంటాము. మన హైదరాబాద్లో బోర్డుకు సంబంధించి ఇంకా ఏ రకంగా ముందుకెళ్దామన్న ఆలోచనతోనే హైదరాబాద్లో వారు 3-4 సైంటిస్టులను పిలిచారు. మనోహర్ రెడ్డి గారు కానీ, దినేష్ గారు కానీ, చక్రపాణి గారు కానీ, ఇంకా చాలామంది కొంతమంది కూర్చొని దాదాపు 2-3 గంటలు ఈ పసుపు ప్రోడక్ట్స్ని ఇంకా ఏ రకంగా తయారు చేయొచ్చు, ఆయిల్స్ కానీ ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం అనే విషయంలో వాళ్ళందరినీ కూడా అడ్వైజర్గా పెట్టుకొని ఈ పసుపు బోర్డుని ఎట్లా ప్రమోట్ చేద్దాం అనేటువంటి ఆలోచన మీద చాలాసేపు డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా అనేక విషయాలు కూడా డిస్కస్ చేస్తూ ముందుకెళ్తాం. పసుపు బోర్డుని దేశంలోనే ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి బోర్డుగా మేము తయారు చేయడానికి మా సెక్రటరీ గారు కానీ మా ఆఫీసర్స్ కానీ మేమందరం కలిసి ముందుకెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి ఇంకా అదేవిధంగా రీసెర్చ్లో కూడా మన కమ్మరిపల్లిలో ఉన్నటువంటి సైంటిస్ట్ కూడా శ్రీనివాస్ గారు కానీ మహేందర్ గారు ఉన్నారు. మహేందర్ సారు చాలా సీనియర్ సైంటిస్టు. అక్కడ దాదాపు 200 రకాల సీడు ఉందని చెప్పి మా మేడం గారు మేము వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు. సారు చాలా కష్టపడుతూ ఉన్నారు. కానీ మనకు ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల మరి ఇంకేదా మనకు తెలియదు. కానీ నేను మా తాత కానీ మా తండ్రి కానీ నేను కానీ వేసింది ఒక ఎర్రగుంటూరు పసుపు వేసిన ఇప్పటివరకు నూతనంగా ఇప్పటివరకు ఒక్క వెరైటీ కూడా సక్సెస్ఫుల్ వెరైటీ రాలేదు. అది వాతావరణం ప్రాబ్లమా మరి రీసెర్చ్ ప్రాబ్లమా నాకైతే తెలియదు. ఎందుకంటే దానికి ఏదైతే ఎర్రగుంటూరు ఉందో ఎర్రగుంటూరుకు సంబంధించి ఇంకా కొద్దిగా దానికంటే కొద్దిగా మంచి వెరైటీ వస్తే ఇక్కడ మీరు లండన్ వెరైటీ కూడా మేఘాలయలో పడేటటువంటి లండన్ వెరైటీ అది 6.5% వస్తుంది. మరి అదే వెరైటీ తీసుకొచ్చి ఆర్మూర్ ప్రాంతంలో పెడితే 2.5%, 3% అనేది వస్తలేదు. కానీ కారణం ఏంటనేది కూడా దాని మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ పక్కనే ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో పాడేరు ప్రాంతంలో వాళ్ళు ఒక వెరైటీ పెడతా ఉన్నారు. అక్కడ దాదాపు 4.5% పర్సెంట్ వస్తుంది. ఆ వెరైటీ ఏందనేది కూడా ఒకసారి తెలుసుకొని ఆ వెరైటీ అయినా ఈ ప్రాంతానికి సెట్ అవుకోవాలి అనేటువంటి ఆలోచన చేసి ఈ ప్రాంత రైతులకు భవిష్యత్తులో ఇంకా అనేక రకాల నేను కొంతమంది సైంటిస్టులు అడిగితే ఎందుకు ఈ రకంగా జరుగుతుందంటే సార్ ఇంకొక 45 వెరైటీలు పైప్ లైన్లో ఉన్నాయి, రేపు భవిష్యత్తులో మంచి వెరైటీలు వచ్చే అవకాశం ఉంది, వచ్చినప్పుడు వీళ్ళు అందిస్తామని చెప్తా ఉన్నారు. వీళ్ళకు దయచేసి సైంటిస్ట్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. చిత్తశుద్ధితోనే మంచి వెరైటీలు హైట్ వెరైటీస్ కూడా ఇంకా ముందు తీసుకొచ్చి రైతులకు అందించే విధంగా ప్రయత్నించాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి అనేక దశాబ్దాలు ఈ ప్రాంత రైతులు పోరాటం చేసిండ్రు. తమిళనాడులో ఉన్నటువంటి రైతులు పోరాటం చేసిండ్రు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము పసుపు ఓడిస్తున్నాం అక్కడ కూడా చెప్పింది. కాబట్టి చెప్పినప్పుడు కూడా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా రైతులు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పోరాటంలో వాస్తవికత ఉంది, వాస్తవంగా వాళ్ళ పోరాటంలో నిజం ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము బోర్డు ఏర్పాటు చేయాలన్న ఒక సంకల్పంతో గత ఈ టర్మ్ కంటే ముందు గత టర్మ్లో అనేక విధాలుగా అనేక మంది నాయకులని అధికారులను కలిసి అందరినీ కన్విన్స్ చేసుకొని భారత ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో బోర్డు ఏర్పాటు చేయాలంటే ప్రధానమంత్రి గారు అంగీకరించి బోర్డు మనకి ఇవ్వడం, ఆ బోర్డు జాతీయ కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లోనే అనౌన్స్ చేయడం, ఆ నిజామాబాద్లో వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సామాన్య చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి వ్యక్తికి జాతీయ బోర్డు చైర్మన్గా అవకాశం ఇచ్చినందుకు నేను మా పార్లమెంట్ సభ్యుడికి అదేవిధంగా మన భారత ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ గారికి, మా కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి సహకారంతో పసుపోడ్ని దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి పసుపోడ్గా తీర్చిదిద్దడానికి మా సెక్రటరీ గారు, మా అధికారులు, రేవంత్ శ్రీకరణ్ కానీ మిగతా అధికారులు కానీ అందరు తోడ్పాటుతోని అందరు కలిసికట్టుగా దయచేసి రైతులందరూ కూడా జరుగుతున్న వాస్తవాలు తెలుసుకోండి. ఎవరో ప్రోగ్రెట్ చేస్తే ఎవడో ఏదో మాట్లాడితే మీరు దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి అందరం కలిసి మంచి కోసం ప్రయత్నం చేద్దాం, మన రైతుల కోసం ప్రయత్నం చేద్దాం. ఈ దేశంలో మోడీ గారు ఏ రకంగా ఈ పసుపు ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి టార్గెట్ ఇచ్చిందో ఆ 6,000 కోట్ల పసుపు మనం ఎగుమతి 6,000 కోట్ల ఎగుమతి టార్గెట్ రీచ్ అయితే మనందరికి కూడా మన పసుపు మంచి రేట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మనందరం కూడా సహకరించి ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై.